భారతదేశం ఒక సనాతన దేశం. ఈ దేశంలో దేవతల కన్నా ముందుగా, గురువు కన్నా ముందుగా తల్లిదండ్రులను పూజించాలని, సేవించాలని మన ధర్మం మనకు చెప్తోంది. ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలను స్పృశిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం మనకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడం మూలానే గణపతికి గణాధిపత్యాన్ని పొంది దేవతలందరిలో అగ్రపూజను అందుకునే స్థానాన్ని పొందారు. పాశ్చాత్య దేశాన్ని అనుసరిస్తున్న మనం ఈరోజు ఫాదర్స్ డే, మదర్స్ డే లాంటివి జరుపుకుంటున్నాం. అందరితో పాటు మనము అన్నట్టుగా ఈ ఫాదర్స్ డే రోజున ప్రకాష్ నాయుడు గారు రచించిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే అద్భుతమైన కవితను గంగాధర్ గారు వారి మాటల్లో చిరు రచన చేశారండి. దాన్ని ఈరోజు మన రశ్మితో ఛానల్లో. అందరికీ నమస్కారం అండి. నేను మీ రశ్మితో ఛానల్కు స్వాగతం. ఫాదర్స్ డే సందర్భంగా రశ్మితోలో నాన్నను ప్రశంసిద్దామా మరి? నాన్న కనిపించని అమ్మ. కొన్ని నెలల క్రితం తనికెళ్ల భరణి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ కవిత ఎవరు రాశారో కానీ నా కంట కన్నీళ్లు తెప్పించింది అంటూ నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవితను చదివి వినిపించారు. అప్పటి నుండి ఈ కవిత వాట్సాప్లో తెగ చక్కర కొడుతోంది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే 65 కవితల సమాహారం రాసింది పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు. తాను రాసిన నాన్నను నెత్తిన మోసి ఆకాశానికి ఎత్తిన శివుడు తనికెళ్ల భరిణి అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రచయిత. నాన్న కనిపించని అమ్మ. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ కవితను ప్రారంభించడమే ఒక వినూత్నం. ఇంట్లో అమ్మకు జీతం ఉండదు, ఏ రోజు సెలవు ఉండదు. నాన్న అహోరాత్రులు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తాడు. కుటుంబం కోసం అమ్మ నాన్న ఇరువురూ తప్పిస్తారు, శ్రమిస్తారు. ఇరువురి తపన, శ్రమ సమానమే అయినా అమ్మకే గుర్తింపు వస్తుంది కానీ నాన్నకే గుర్తింపు రాదు. పిల్లలు అడిగిందల్లా అమ్మ వండి పెడితే కోరినవన్నీ కొనిపెడతాడు నాన్న. అమ్మా నాన్నల ప్రేమ సమానమే అయినా అమ్మకే పిల్లల ప్రేమ ఎక్కువగా దొరుకుతుంది. శరీరానికి ఎక్కడ దెబ్బ తగిలినా, గాయమైనా అమ్మా అంటారు కానీ నాన్న అనరు. అప్పుడు నాన్న ఎందుకు గుర్తుకు రాడో తెలియదు. బీరువా నిండా అమ్మకు బట్టలుంటే నాన్న బట్టలు ఏ మూలకో కొన్నే ఉంటాయి. ఇలా కుటుంబంలో అమ్మకే అడుగడుగునా ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు రాజీ పడని నాన్న, ఆధిపత్యం చెలాయించిన నాన్న కుటుంబంలో తన గుర్తింపు కొరవడి ఒంటరివాడై మానసికంగా కృంగిపోతాడు. చివరికి వృద్ధాప్యం వచ్చాక అమ్మైతే ఇంట్లో పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడు అనే భావన పిల్లల్లో కలిగితే నాన్న జీవోత్సవం కాక తప్పదు. జీవితంలో అన్ని సౌకర్యాలు లభించినప్పటికీ మానసికంగా సంతోషంగా ఉండలేడు నాన్న. వాస్తవానికి నాన్న లేనిదే అమ్మ లేదు, అమ్మ రాదు. నాన్నే ప్రథమం, నాన్నే ప్రధానం. సాధారణంగా కొడుకు అమ్మా తిన్నావా అని అడుగుతాడు కానీ నాన్న తిన్నావా అని అడగడు. అమ్మ తిడుతుంది, కొడుతుంది, నానా చివాట్లు పెడుతుంది. వెంటనే అక్కున చేర్చుకుంటుంది, ప్రేమతో లాలిస్తుంది. నాన్న తిడతాడు, కొడతాడు కానీ అక్కున చేర్చుకోవడం తెలియదు పాపం. అందుకేనేమో సమాజంలో నాన్న విలనయ్యాడని అంటాడు కవి ప్రకాష్. సూర్యుడు ఉదయిస్తే నమస్కరిస్తాం, అదే సూర్యుడు అస్తమిస్తుంటే పట్టించుకోము. నాన్న అస్తమిస్తున్న సూర్యుడు. మొట్టమొదట నాన్నకు నమస్కరించిన పిల్లలే నాన్న చివరి అధ్యాయంలో పట్టించుకోరు. నిస్వార్థపరుడు, కరుణామయుడైన నాన్న ఎందుకు వెనకబడ్డాడు అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నాడు కవి ప్రకాష్ నాయుడు. నిజమే, తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో పిల్లలకు పట్టనంత వెనకబడ్డాడు అంటాడు. చివరికి
ఈ కవితలో స్వయంగా కవి ఇలా సమాధానం చెప్తున్నాడు. నాన్న వెనుకబడిపోవడానికి కారణం ఒక్కటే, ఆయన మా అందరికీ వెన్నుముక కావడం అంటాడు కవి ప్రకాష్ నాయుడు గారు. ఎందుకంటే నాన్న కుటుంబం బరువు బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నిలబెట్టడానికి శరీరానికి వెన్నుముకలాగా ఉంటాడు. అందుకే శరీరం లాంటి కుటుంబానికి వెన్నుముక కావడమే నాన్న వెనకబడిపోవడానికి కారణం అంటూ చమత్కరిస్తాడు. సమాజంలో ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబం కోసం ఇద్దరూ శ్రమిస్తున్నారు. ఇద్దరూ డబ్బులు సంపాదిస్తున్నారు. అన్ని వేళల్లో కష్టపడుతూ అన్ని రకాల పనులు చేస్తూ బిడ్డలను పెంచుతున్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని ఛేదించి వారిని దగ్గర చేసింది. నాన్న కూడా అమ్మలాగే బిడ్డల సపర్యలు చేస్తూ వారి ఆలనా పాలనా చూస్తూ లాలిస్తున్నాడు. అమ్మ పాత్ర నాన్న పోషిస్తున్నాడు. అమ్మ ప్రేమను నాన్న పంచుతున్నాడు. ఇది ఇంకా విస్తృతం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. బాగుపడాలి కొడకా నువ్వు అని నాన్న మందలిస్తే నాన్నపై అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిన పనసకర్ల ప్రకాష్ నాయుడు నాన్నపై కోపం తగ్గాక నాన్నపై పరిశోధన చేసి నాన్న కనిపించని అమ్మ అంటూ అందించిన రిపోర్టే నాన్న ఎందుకో వెనకబడ్డాడు కవిత. చక్కటి గుర్తింపు లభించిన ఈ కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి తెలుగు సిలబస్లో ప్రాజెక్ట్ వర్క్గా పెట్టింది. నాన్నలనే కాకుండా అమ్మలను, కొడుకులను, కూతుళ్లను, ఆత్మీయులందరినీ ఆలోచింపజేస్తూ హృదయానికి అత్తుకునే ఆర్ద్రత గల ఈ చక్కటి కవితను కవయిత్రి రోహిణి సత్య కన్నడం భాషలోకి అనువదిస్తే వై డాడ్ హ్యాస్ ఫాలిన్ బ్యాక్ అంటూ ఇంగ్లీష్లోకి అనువదించారు ఎన్ఆర్ తపస్వి, తెనాలికి చెందిన ఆవిడ. నాన్నపై ఒక చక్కటి కవితను రాసిన కవి ప్రకాష్ నాయుడు గారు అభినందనీయులు. ఈ రచనను అందించిన జి గంగాధర్ గారికి ధన్యవాదములు. కవి వివరించినట్టుగా వెనుకబడి ఉన్న నాన్నను మన మధుర స్మృతులతో ముందుకు తీసుకువస్తూ నాన్నకు జేజేలు తెలియజేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందరి నాన్నలకు ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో మీ రశ్మితో. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదములండి. జై చండి, జై జై చండి.